కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున మేము మాధవరం కృష్ణారావు గారి తరఫున తెలియజేసేది ఏంటంటే, నిన్న ఒక నాయకుడనే అతను అనుకుంటాడు, మెడలో కండువ వేస్తే కూడా గుర్తుపట్టినటువంటి నాయకుడు ఆయన నిన్న మాట్లాడుకుంటూ నాకు నవ్వు వస్తుంది ఈ విషయం మీద నేను చెప్పాలంటే. నిన్న ప్రెస్ మీట్ లో కూడా మా కేటీఆర్ అని మాట్లాడుతున్నాడు. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనసు ఇక్కడ మనసు అక్కడ. ఎందుకంటే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించి అంతగాగి రాత్రికి రాత్రి పారాచూట్ లీడర్ లెక్క తయారై హెలికాప్టర్ నుంచి ల్యాండింగ్ అయిన లీడర్ అతని పేరే బండి రమేష్. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అతను మాట్లాడే మాటలు చూస్తుంటే. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎమ్మెల్యే గారిని 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిచిన ఎమ్మెల్యేని, ప్రజా బంధువు, ఆయన ప్రజల మనసుల్లో ఎంత గుడి కట్టుకున్నాడో ఈ నియోజకవర్గంలో ఏ చిన్నపిల్లల్ని అడిగినా తెలుస్తుంది. అలాంటి నాయకుడిని పట్టుకొని నువ్వేం బీకినావు 10 ఏళ్లని అడుగుతాడు. ఆ 10 ఏళ్లలో నువ్వెక్కడున్నావు బండి రమేష్ గారు? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా. ఏం బీకాడో ఏం చేశాడో ప్రతి కార్యక్రమానికి నువ్వు కూడా అటెండ్ అయ్యావు కదా, నువ్వు కూడా వచ్చావు కదా. ఏం బీకాడో తెలీదా నీకు? చెప్పంటావా మచ్చు దొరకగా? ఇవాళ కాన్స్టిట్యున్సీ గత 10 ఏళ్ల ముందు ఏ విధంగా ఉంది, ఇవాళ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ రాష్ట్రంలో అత్యధికంగా డెవలప్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం 119 నియోజకవర్గాల్లో అది కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ. ఇవాళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో నీకు ఇక్కడ జరిగిన అభివృద్ధి కనపట్లేదంటే నీ కళ్ళకి పొరగమ్మైనా ఉంటది, కళ్ళు మూసుకుపోయినా ఉంటాయి. ఒక్కసారి బండి రమేష్ గారు నీ మంది మార్పులతో కాన్స్టిట్యున్సీ అంతా ఒక్కసారి తిరగండి, తెలుస్తుంది. బోయినపల్లి ఆ దాని నుంచి ఇక్కడ అల్లాపూర్ వరకు, కలవరి టెంపుల్ వరకు ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో. మీరు బాలనగర్ నుంచి వస్తుంటే కనపడదా బాలనగర్ ఫ్లైఓవర్? హౌసింగ్ బోర్డ్ లో ఫ్లైఓవర్ కనపడదా? ఖైతలాపూర్ ఫ్లైఓవర్ కనపడదా? 7th ఫేజ్ అండర్ పాస్ కనపడదా? 9th ఫేజ్ లో పార్కు కనపడదా? హౌసింగ్ బోర్డ్ లో మహిళా పార్కు కనపడదా? బాలాజీనగర్ లో ఫ్రీడమ్ పార్కు కనపడదా? ఆయన ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించాడో కనపడదా? 100 పడకల ఆసుపత్రులు తీసుకొచ్చింది నువ్వా మా ఎమ్మెల్యే గారా? ఈ రోజు 100 పడకల ఆసుపత్రి నీదేదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు కదా. 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చింది ఎవరు? శాంక్షన్ చేయించింది ఎవరు? నీకు దమ్ము ఉంటే అది కట్టి చూపించండి. అదే విధంగా మహోన్నతమైన వ్యక్తి కృష్ణారావు గారు ఎంత విశ్వాసపాత్రుడు అంటే, నువ్వు అన్నావు నిన్న ఏదో పార్టీ మారాడు అది ఇదని. ఆయన కాదు మారింది, 3 పార్టీలు మారి వచ్చింది నువ్వు. ఆయన ఎంత విశ్వాసపాత్రుడు అంటే, ఆ మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ గారి పేరు మీద ఇవాళ స్కూల్ కట్టించిన గొప్ప నాయకుడు ఆయన మగోడు అంటే ఆయన గురించి నువ్వా మాట్లాడేది? ఇకపోతే ఎన్నెన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించాడు, బేగంపేటలో గ్రేవ్ యార్డు శ్మశాన వాటికి ఎంత డెవలప్ చేశాడు, 4th ఫేజ్ లో శ్మశాన వాటికి తీసుకో, డ్రైనేజీలు తీసుకో, తర్వాత మన ఉళ్ళకత్త చెరువు, పత్తినగర్ చెరువు, వీటిలన్నిటికీ ఎస్టీపీ ట్యాంకులు, ఎస్టీపీలు ఎన్ని చేయించాడు ఆయన? ఇవాళ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ గత 40 ఏళ్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వ దారిద్ర్యాన్ని అంతా పునాతునకలు చేస్తూ ఇవాళ పాత 30-40 సంవత్సరాలు ఉన్న డ్రైనేజ్ అనేది ఎక్కడా కూడా కూకట్పల్లిలో లేకుండా చేసి అత్యాధునికమైనటువంటి వసతులు కల్పించి ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గానీ ఇవాళ కూకట్పల్లి ఒక అడ్డంగా మారింది. అలాంటి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్తుంటే ట్రాఫిక్ లేకుండా గానీ, ఫ్లైఓవర్స్ గానీ, రోడ్స్ గానీ ఇవన్నీ ఇంత డెవలప్ చేస్తే నీకు కనపట్లేదా? తర్వాత ఐడియల్ చెరువును చూడరాదా ఎంత మహోన్నతంగా తీర్చిదిద్దాడో? ఆయన గురించి నువ్వు మాట్లాడేది? అసలు నేను ఒక్కటే అడుగుతున్నాను, అసలు నువ్వెవరు? కూకట్పల్లి నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? నువ్వు కనీసం కూకట్పల్లి ప్రజలకి ఏ చిన్న సహాయమైనా చేసావా? ఇన్నేళ్లలో నువ్వు రాజకీయంలో ఉన్నానని చెప్పుకుంటున్నావు కదా. ఇవాళ నువ్వు ఎక్కడ ఇది లేక డబ్బులు పెట్టుకొని డబ్బు సంచుల మూటలతోటి కూకట్పల్లిలో ఏదో టికెట్ కొనుక్కొని వచ్చేసి రాత్రికి రాత్రి వాలిపోయి రేపొద్దున ఎలక్షన్ అన్నదాకా నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండి నువ్వు ఇలా కూకట్పల్లి గురించి మాట్లాడుతున్నావా? నీకేం అర్హత ఉంది అసలు కూకట్పల్లి గురించి కానీ, కూకట్పల్లి ఎమ్మెల్యే గురించి కానీ మాట్లాడడానికి నీ ఏం అర్హత ఉంది? ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి దినదిన ప్రవర్ధమైన చిన్న స్థాయి నాయకుడి నుంచి వాళ్ళు హ్యాట్రిక్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గురించే నువ్వు మాట్లాడేది? ఆయన గల్లీలోకి వెళ్తే 100 మంది పేరుతో సహా పిలుస్తాడు, అది ఆయన గొప్పదనం. ఆయనకి తెలిసిన విషయాల్లో నీకు 1% కూడా తెలియదు ఇవాళ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ గురించి. లేకపోతే నువ్వు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ గురించి ఏం పీకినావు అని మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం పీకావు? 20 నెలలైంది, దాదాపుగా 2 సంవత్సరాలైంది నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి. నువ్వు ఇన్ఛార్జ్ గా ఏదో కండు వేసుకొని తిరుగుతున్నావు కదా. ఇక్కడ ఒక డ్రైనేజ్ మ్యాన్ హోల్ మూత వేయించావా నువ్వు? డ్రైనేజ్ మ్యాన్ హోల్ మూత కూడా వేయించలేదు నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేది? కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.